మీ రుచులు అభిరుచులు ఏమిటి? రుచులైతే దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి. అభిరుచులైతే పేడ పేసుకటం, దెబ్బలు దెబ్బలమని పిడకలు కొట్టడం. ఏమిటి? అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి. అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇదెక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా. వెనక నుంచి ట్రై చేద్దాం. మీరేం చదువుకున్నారు? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. ఇదెక్కడి సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరేమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలంలో నేను బుక్కిపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని 4 కొబ్బరికాయలు కొడుతున్నాను. అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను. అయినా నీకు కరుణ కలగలేదు. కనుక పాండురంక, నేనేం అడిగాను? మేడలు అడిగానా? ఫారిన్ కారులు అడిగానా? ప్రమోషన్ అడిగానా? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను. అది కూడా పవిత్రంగా, సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనే నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజగజలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కాట్ అధిశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయాడు. లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతంలో మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా 2 నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు. అనుమానం లేదు. ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు. జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టే ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బా ఇది? టైపిస్టు కాదు, క్యాషియరు కాదు. ఎవరై ఉంటారు? ఉప్మా చెప్పమా. ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు. తప్పకండి బాబు, తప్పకండి బాబు. ఇదేంటి బాబు, తప్పుకోమంటే మేలుకొస్తారు, కొంచెం తప్పుకోండి. ఈ రివర్స్ అటాక్ ఏమిటి? వరుడు కావలయును అందమైన నచుకైన తెలివైన 5 అడుగుల 6 అంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయు. అందమైన వరుడు. జీతం 900 అండి. గుడ్. డిఏ 50%. వెరీ గుడ్. హెచ్ఆర్ఏ 5%. వెరీ వెరీ గుడ్. హౌస్ లోన్ 25,000 వరకు ఇస్తారు. వెరీ గుడ్. 150 times 250 times ఫిక్స్డ్. ఇంకేం చెప్పద్దు. అదంతా సరే, కాకపోతే వద్దు, నాకేం చెప్పద్దు, చాలు. ప్లీజ్ నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరీ. మై వైపు. ఏమండి,
పొయ్యి నన్ను చిరాకు పెట్టకు. నా కోపం వస్తే డబ్బా కిరసనాయలు పోసి ముట్టించేస్తాను. వెంకట్రావు గారా, ఎప్పుడు వచ్చారు? ఏమిటా నవ్వు? చాలా సేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక్క నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ, మీకు పెళ్ళయిందిగా? నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పొయ్యి కూడా ఇలాగే తగదా పెట్టేదయ్యా. ఆహా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి. ఈ గాజులు 2 చేతులకి తొడిగాయి. వెంకట్రావు గారు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు దొరుకుకోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా. చెప్తాను కదా. వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుని అనలేదు కదండి, కుంటాను అంటున్నాను. ఏది మంచి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా విత్తి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 1 తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటద్దే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకు శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె ఓ 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త. నీకు కదయ్యా, నాకు. సరే, ఈ గాజులు నీ దగ్గర ఉంచుతావా? ఇది వెంకట్రావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ నేను గాజులు దొరుకును. పదండి. నానా వచ్చేసింది. ఏమిట్రా వచ్చేసింది? ఏమిట్రా? ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ శివ్ శంకర్ ఎంటర్ప్రైజెస్, a private firm. శివశంకర్ అంటే ఆ టైపిస్ట్ కావాలని ప్రకటించారు అదే? అవును, అదే. అది అలా చెప్పు. ఇప్పుడు దొరికావురా నా కొడక. నా దగ్గర నీ వెధవేషాలు కుదరవురా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను. కనుక నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయరా బయటికి. ఆ. ఆ. ఇంట్లోనే పాలిటిక్స్ పెట్టేద్దాం అనుకున్నారా? నానా, ఇది చాలా అన్యాయం నాన్న. నేను అప్లై చేసిన ఉద్యోగానికే నువ్వు అప్లై చేస్తున్నావు, నేను వెళ్ళిన ఇంటర్వ్యూకే నువ్వు వస్తున్నావు. ఆఖరి నీకు నాకు ఉద్యోగం రాకుండా పోతోంది. నాన్నా, ఈసారి నువ్వు మాని నాన్నా. చేయి తప్పురా, తప్పు. నాన్నా, ఇప్పటికే చాలా ముదిరిపోయాను. పెళ్లి చేసుకోకపోతే బతకలేను. బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. మోహన్ గారు, మీరైనా చెప్పండి. వెంకట్రావు గారు, ఈసారికి మీ అబ్బాయికి ఉద్యోగం. అమ్మా, ఎక్కడైనా నాన్న అంటే ఒప్పుకుంటాను కానీ ఉద్యోగం విషయంలో మాత్రం నాన్న అంటే తప్పకుండా తప్పుకో అంటానయ్యా. అరే సుధా, తెల్లారితే మనకి ఇంటర్వ్యూ, చూసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది. నువ్వు పద. వస్తానయ్యా మోహన్. పదరా. ఇంకా తయారవడం ఎందుకు? నువ్వు పదరా. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగానికి పోటీ పడుతుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగం చేసుకునే అమ్మాయి నాకెలా దొరుకుతుంది?